గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. చూడండి, నేను డీమార్ట్లో ఇలా కొన్ని వస్తువులు తీసుకున్నానండి. కాస్ట్ రీజనబుల్ కాదో చూడండి ఒకసారి. ఇది బ్యాగ్ తీసుకున్నాను, 599 రూపీస్. పెద్ద బ్యాగే అండి, బాగుంది చూడండి. ఇది కరెక్ట్ ఈ కాస్ట్ ఎక్కువ తక్కువ మీరే చెప్పండి, చూసి నాకు కామెంట్ చేయండి. చూడండి, ఇలా జిప్పు కూడా వచ్చింది వెనకాల, అంటే బ్యాగ్ కవర్ అండి. వర్షంకి అలా బయట వెళ్ళినప్పుడు ఇలా కవర్ వేసినట్టు బ్యాగ్ ఇచ్చాడు, వెనకాల జిప్ ఇచ్చాడు. ఇది 599 రూపీస్ పడిందండి, డీమార్ట్ ప్రైస్. తర్వాత ఒక పిల్లో తీసుకున్నానండి. మనకి ఈ 599 రూపీస్ అండి ఈ పిల్లో కూడా. కానీ ఈ కాస్ట్కి నాకు అక్కడ వేరే రకం పిల్లోస్ 2 వస్తున్నాయి. ఇది మెమొరీ ఫోమ్ పిల్లో అని ఉంది, కానీ ఇది ఇట్లాంటి పిల్లోస్ 2 వస్తున్నాయి మనకి. ఇట్లాంటివి కదా, కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నట్టున్నాయి. 2 పిల్లోస్ వస్తున్నాయి, కానీ నేను ఇది 599 రూపీస్కి తీసుకున్నాను. ఇది ఇలా తీసుకోవడం కరెక్టా కాదా మీరు కామెంట్లో చెప్పాలి. చూడండి, చాలా స్మూత్గా ఉంది, మెత్తగా ఉంది. ఇంకా అందుకని తీసుకున్నాను. పిల్లో మొత్తం చాలా బాగుందండి, ఇంకా నచ్చింది. ఇంకేదో తీసేసుకోవాల్సి వచ్చింది. ఇలాంటివి 2 వస్తాయి మామూలు పిల్లోస్ అయితే. తర్వాత స్టీల్ బాటిల్ ఒకటి తీసుకున్నానండి, పీజియన్ కంపెనీ బాటిల్. మొత్తం లోపల స్టీల్ వస్తుంది, చాలా బాగుంది. ఎంఆర్పి రూపీస్ 299 రూపీస్ ఉంది, కానీ మనకి 199 రూపీస్కి వస్తుందండి ఈ బాటిల్. చాలా బాగుంది. తర్వాత ఇట్లా క్లిప్స్ తీసుకున్నానండి. మన ఫ్రిడ్జ్లో ఏదన్నా మనం కొంచెం వాడిన ప్యాకెట్స్ పెట్టుకోవడానికి ఇట్లా క్లిప్స్ వేసేసుకొని పెట్టుకుంటే అది పోకుండా ఉంటాయి కదా, నీట్గా ఉంటాయి కదా. అట్లాంటి క్లిప్స్ చాలా అవసరం అండి మన లేడీస్కి ఇట్లాంటివి. అది 59 రూపీస్ మాత్రమే పడింది. తర్వాత ఇలా క్లాత్ క్లిప్స్ బట్టలు ఆరేసుకోవడానికి చాలా టైట్గా బాగున్నాయండి, 79 రూపీస్ పడింది. ఇది చాలా బాగుంది క్లిప్స్. తర్వాత ఇది ఇట్లా ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, ఐస్ క్రీమ్స్ ఎలా మనం తీసుకున్నాను 59 రూపీస్. ఐస్ క్రీమ్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఇదంతా జ్యూస్ చేసేసి దీంట్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఐస్ ఇలాగ పిల్లలు బయట తినే బదులు ఇట్లా దీంట్లోనే తింటారు కదా. ఇట్లా చూడండి, ఇది 199 రూపీస్ పడింది. మనకి 3 సెట్ వస్తుంది, ఒక పెద్ద స్పూన్ సెట్, కొంచెం చిన్న స్పూన్ సెట్. ఇది మాత్రం చాలా కాస్ట్ అండి, కొంచెం డిజైన్ బాగుందని తీసుకున్నాను. ఇది ఓన్లీ ఇది ఒక్క సెట్టే మనకి 109 అవుతుంది. 150 అయితే 109 ఇచ్చాడు. అది 3 మనకి తగ్గుతుంది కదా, ఇది కొంచెం కాస్ట్లీ, బాగుందని తీసుకున్నాను. ఇది తీసుకున్నానండి. తర్వాత విష్కర్, మామూలుగా మనం ఎగ్స్ అవి బాగా స్మాష్ చేసుకోవడానికి, తర్వాత కేక్స్ అవి చేసుకోవడానికి బాగుంటుంది కదా అని. ఇంట్లో లేదు, 29 రూపీస్ పడింది డిమార్ట్ ప్రైస్. ఇది ఇంకా తక్కువ కాస్ట్కి వస్తుందేమో చూడండి, మీరు కామెంట్ చేయండి నాకు. తర్వాత బెడ్షీట్స్ తీసుకున్నానండి. బెడ్షీట్స్ 399 రూపీస్ పడింది. ఇది ప్యూర్ కాటన్ బెడ్షీట్ అండి, డబల్ బెడ్షీట్ సెట్. ఇది 399 రూపీస్. డిజైన్ బాగుంది కదా చూడండి. దీనికి 2 పిల్లో కవర్స్ కూడా వచ్చేస్తాయండి. చూడండి, ఇట్లా 2 పిల్లో కవర్స్ కూడా వస్తాయి బెడ్షీట్కి. 399 రూపీస్ అండి. ఇది రీజనబులా కాదా చూడండి. తర్వాత ఇది మాత్రం కొంచెం కాస్ట్లీ అండి, 649 రూపీస్ పడింది. ఇది కూడా డబల్ బెడ్షీట్ సెట్టేను, కానీ ప్యూర్ కాటన్ అండి. మన ప్యూర్ కాటన్ ఉంటే మంచిది కదా, ఈ సిల్క్వి కొంచెం ఇబ్బందిగా ఉంటాయి, చెమట సరిగ్గా పీల్చవు మన పడుకొని నిద్రపోయేటప్పుడు. కానీ ఇది మాత్రం ప్యూర్ కాటన్ అండి, అందువల్ల కొంచెం కాస్ట్లీ అయింది. దీనికి 2 పిల్లోస్ వచ్చేస్తాయి. చూడండి, ఇలా 2 పిల్లోస్ వచ్చేస్తాయి దీనికి కూడా. ఇలా ఒక్కటి కొనడానికి వెళ్ళి ఇలా నేను పిల్లలకి బ్యాగ్ తీసుకోవడానికి వెళ్ళి ఇవన్నీ కొనాల్సి వచ్చిందండి. తర్వాత మళ్ళీ మైక్రో ఫైబర్లో 199 రూపీసే సింగిల్ బెడ్ సెట్ అయితే ఇది 199 రూపీసే పడింది. కొంచెం బాగా స్మూత్గా ఉందండి క్లాత్, డిజైన్ బాగుందని తీసుకున్నాను. కానీ ఇది కాటన్, ప్యూర్ కాటన్ కాదు, బాగా స్మూత్గా బాగుంది అయితే క్లాత్, మెత్తగా ఉంది పడుకున్నా కానీ మనకి చెమట అది పీల్చదు. ప్యూర్ కాటన్ కాదు. డిజైన్ బాగుంది కదా చూడండి. డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా లేదో చెప్పండి. దీనికి 2 పిల్లో కవర్స్ వస్తాయి, 199 రూపీస్ మాత్రమే. అన్ని పిల్లో కవర్స్ వస్తాయి. బెడ్షీట్ మాత్రం పెద్దది, అదే సింగిల్ బెడ్షీట్ మాత్రం. ఇది డిజైన్ బాగుంది కదా, చూడండి నాకు నచ్చి తీసుకున్నాను. కానీ కాస్ట్ తక్కువే అండి ఇది దాంతో పోల్చుకుంటే. అది మాత్రం ప్యూర్ కాటన్, ఇది మాత్రం చాలా స్మూత్గా వస్తుంది. ఇది కాటన్వి కొంచెం కాస్ట్లీ ఉన్నట్టున్నాయి ఇక్కడ. తర్వాత బ్లాంకెట్స్ అండి, దుప్పట్లు కప్పుకోవడానికి 229 రూపీస్ అండి.
ఈ వాషింగ్ మిషన్కి వేయడం వల్ల బట్టలన్నీ కొంచెం త్వరగా చిరిగిపోతున్నాయండి. నా బ్లాంకెట్స్ అన్నీ దుప్పట్లన్నీ బాగా చిరిగిపోయాయి. అందుకే తీసుకున్నానండి. ఇంకా రాబోయే వింటర్కి యూస్ అవుతాయి కదా, అందుకే తీసుకున్నాను. ఇది 229 రూపీస్ పడింది. ప్యూర్ కాటన్ బ్లాంకెట్ బాగుందని తీసుకున్నాను. తర్వాత ఇదేమో కొంచెము ప్యూర్ కాటన్ కాదండి, అందుకే 169 రూపీస్ పడింది. డిజైన్ బాగుందని తీసుకున్నాను. ఇదైతే కాటన్ కాదు, కొంచెం స్మూత్గా ఉంది క్లాత్. ఇది 169 రూపీస్ పడింది. ఇలా రోజ్ ఫ్లవర్స్ వచ్చి బాగుందని, వెరైటీగా ఉందని, ఇంకా దేనికన్నా దుప్పటికే కాకుండా ఇంక దేనికైనా యూస్ అవుద్ది కదా, అందుకని తీసుకున్నానండి. ఇది బాగుందని. తర్వాత ఇది కూడా 229 రూపీస్. ఇది కూడా బెడ్షీట్ కాదు, సారీ, దుప్పటి బ్లాంకెట్ కప్పుకోవడానికి బాగుంటుంది. కాటన్ బ్లాంకెట్ చాలా బాగుంది చూడండి. ఇలా డిజైన్ ఇచ్చాడు చివర, కప్పుకోవడానికి బాగుంటుంది. ఇలా చివర డిజైన్ ఇచ్చాడు. తర్వాత ఇది ఫ్లవర్స్ అన్నీ బాగున్నాయి చూడండి. డిజైన్ బాగుందని తీసుకున్నాను. 249 రూపీస్. డిజైన్ బాగుందని తీసుకున్నానండి. దీనికి డిజైన్ కొంచెం వెరైటీగా ఉంది కదా, అందుకని తీసుకున్నాను. ఇది కాక పాపని హాస్టల్కి వేస్తున్నానండి, అందువల్ల వాళ్ళకి కొంచెం పిల్లలు కదా, కొంచెం డిజైన్ చూస్తారు కదా అని చెప్పి ఇది తీసుకున్నాను పాప కోసం. చూడండి ఇట్లా, ఇదిగోండి నేను ఏం తీసుకున్నాను, ఒక 3 బెడ్షీట్స్, 3 బ్లాంకెట్స్. చూడండి 4 బ్లాంకెట్స్, 3 బెడ్షీట్స్, ఒక బ్యాగ్. పోయింది బ్యాగ్ కోసమే, కానీ ఇవన్నీ తీసుకున్నానండి. ఒక బ్యాగ్ 599 రూపీస్ బ్యాగ్ కోసం వెళ్ళి 4000 దాకా అయింది. లాస్ట్లో మీకు చూపిస్తాను చూడండి. 4381 రూపీస్ పడిందండి మొత్తము. చూడండి, ఇది రీజనబులా కాదో మీరే చెప్పండి ఈ బిల్లు.